రాంబిల్లి, పూడిమడక, తిక్కవానిపాలెం తీరం ఏదైనా మత్స్యకారుల పరిస్థితి మాత్రం ఘోరంగా మారిపోయింది. వరుసగా వచ్చి పడుతున్న పరిశ్రమలు వారి ఉపాధికి గండి కొడుతున్నాయి. చేపలను విషవాయువులతో చంపేసి మత్స్యకారుల భవిష్యత్తును సమాధి చేస్తున్నాయి. మాకు ఉపాధినివ్వండి మహాప్రభు అంటే పోలీస్ తూటాతో సమాధానం చెప్తున్నారు. తీరంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలియచెప్పడానికి ఎన్టీపీసీ బాధిత గ్రామాల ప్రజల దుస్థితే ఉదాహరణ. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ వలన వచ్చే వ్యర్థాలను 4 ఏళ్లుగా తిక్కవానిపాలెం జెట్టి ద్వారా సముద్రంలో కలిపేస్తున్నారు. దీంతో ఆ తీరంలో చేపలు దొరక్క అల్లాడిపోతున్న మత్స్యకారులు 4 ఏళ్లుగా ఉపాధి కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని, ఎన్టీపీసీని కోరుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా పోరాటాలు చేసినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా 2 రోజుల కిందట అంటే గురువారం ఆందోళన చేస్తున్న వారితో సిఆర్పీఎఫ్ బలగాలతో దాడి చేయించింది. మత్స్యకారులపై తూటాల వర్షం కురిపించింది. ఆకలి పోరాటం చేస్తున్న వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని నిర్ణయించింది. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ఎన్టీపీసీ బాధిత తిక్కవానిపాలెం తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. మత్స్యకారుల తరపున ఉపాధి కల్పించేంత వరకు జరిగే పోరాటాలకు అండగా నిలవనున్నారు.